హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మై లైఫ్ మై ఛానల్. సో, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసానండి. యూజువల్‌గా టిఫిన్స్‌లోకి చేసుకుంటూ ఉంటాము. ఇది మసాలా దోసలోకి స్టఫింగ్‌గా యూజ్ చేస్తుంటారు. ఇది మసాలా దోసలోకే కాదండి, చపాతీ, రైస్‌లో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటది. సో, ఇందులోకి నేను సీక్రెట్ ఇంగ్రీడియెంట్ కూడా యాడ్ చేశాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. సో, ముందుగా 2 పెద్ద ఆలుగడ్డలను తీసుకొని నీట్‌గా వాష్ చేసేసి, ముక్కలుగా కట్ చేసి కుక్కర్‌లో వేసి అవి మునిగే వరకు వాటర్ పోసుకొని 2 విజిల్స్ పెట్టుకున్నానండి. 2 విజిల్స్ తర్వాత ఆ పొటాటో అయితే మంచిగా ఉడికిపోయింది. సో, దాంతో ఉన్న హాట్ వాటర్‌ని వంచేసి కూల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పొట్టు తీసేసుకుంటున్నానండి. పొట్టు తీసుకొని వాటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. నేను చేత్తో చేసుకుంటున్నాను. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్‌తో కూడా చేసుకోవచ్చు. సో, పోపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి మనము ఒక పెద్ద ఆనియన్‌ను స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలండి. ఒక 5 పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో, నాకిక్కడ ఎందుకో పచ్చిమిర్చి కారం ఎక్కువున్నట్టు అనిపిస్తే 2 తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి. సో, మీరైతే మీరు టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి కారము. సో, వేసుకొని కాసేపు ఫ్రై చేశాక ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇగో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని సో, ఇది కాసేపు ఫ్రై చేద్దామండి. ఇట్లా ఫ్రై చేశాక కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఇది కొలతేమి లేదు. జస్ట్ కొద్దిగానే వేసుకొని కాసేపు మగ్గించాక ఇందులోకి శనగపిండి వేసుకుంటున్నానండి. శనగపిండి అయితే పూరీ కర్రీలోకి వేసుకుంటూ ఉంటాము. సో, ఇందులో కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఒక విషయం అలాగే వేసుకోకండి. వాటర్‌లో కలిపి తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకోండి. అది కాసేపు ఫ్రై అయ్యాక అందులోకి మనం మ్యాష్ చేసుకున్న పొటాటోస్‌ని కూడా ఏసేస్తున్నామండి. ఆలుగడ్డల్ని. అవి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేట్టు కలుపుకున్న తర్వాత నాకు సాల్ట్ సరిపోలేదు. నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరైతే సాల్ట్ మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. సో, సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అంటే ఇదేనండి ధనియాల పొడి. ధనియాల పొడి యూజువల్‌గా యాడ్ చేయరు. బట్ మీరొక్కసారి ఇట్లా ధనియాల పొడి కూడా యాడ్ చేసి చూడండి. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. సో, మీరైతే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నారంటే అయిపోయింది. అంతే సింపుల్. సో, సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకున్నారంటే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఎంతో ఈజీ అండ్ క్విక్ రెసిపీ ఇది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.